మా డైలీ ప్రాక్టీస్లో ఎక్కువ మంది హెడేక్ అని వస్తూ ఉంటారు. వాళ్ళని చెక్ చేస్తే బీపీ ఎలివేటే కనపడుతుంది. ఒక 30-40 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ హైపర్ టెన్షన్ అనేది బ్రెయిన్కి ఎంతో కీడు చేస్తుంది. ఎవ్రీ 40 సెకండ్స్కి ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడుతూ ఉంటే బీపీ ఎలివేట్ అయ్యి బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి ఎవ్రీ 4 మినిట్స్కి ఒకరు చనిపోతూ ఉన్నారు. ఇంత ప్రాణాంతకమైన పరిస్థితులన్నీ కూడా బీపీ పెరగడం ద్వారానే. ఈ అవేర్నెస్ ప్రజలందరికీ క్రియేట్ చేయడం కోసమే మే 17న వరల్డ్ హైపర్ టెన్సివ్ డేగా పరిగణిస్తారు. మన బీపీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉండడం, స్ట్రెస్ లేకుండా ఉండడం, మంచి హెల్తీ డైట్ తీసుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, మన చుట్టూ ఎన్విరాన్మెంట్స్ను సాఫ్ట్గా క్రియేట్ చేసుకోవడం, దాంతోపాటు రెగ్యులర్గా బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం, అక్యురేట్గా మన బీపీ చెక్ చేసుకోవడం, మరిది టైం తప్పకుండా మన డాక్టర్ను రెగ్యులర్గా కలిసి డాక్టర్ యొక్క సలహాల మేరకు ఫ్రీక్వెంట్గా బీపీ ట్యాబ్లెట్స్ చేంజ్ చేసుకోవడమా, కంటిన్యూ చేయడమా, డోస్ అడ్జస్ట్ చేయడం అనేది మనం చేసుకోవాలి. ఆ రీతిగా మన బీపీని మనం పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేసుకొని హెల్తీగా హ్యాపీగా మనం బ్రతకొచ్చు. ఆల్ ద బెస్ట్.